అమెరికా, యూరప్ దేశాలు ప్రపంచమంతా కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించినటువంటి బ్రాడ్లీ వెహికల్స్, యుద్ధంలో వాడేటటువంటి కీలకమైనటువంటి యుద్ధ ట్యాంకులు, యుద్ధ వాహనాలు, ఇవన్నీ సుమారు ఒక 200 ఒక చోట ఉన్నాయి. అందులో కొన్ని పాక్షికంగా ధ్వంసమైనవి, కొన్ని చిన్నపాటి రిపేర్లు ఉన్నాయి, కొన్ని భారీగా ధ్వంసమైనవి. ఆ విజువల్స్ ఇప్పుడు ప్రపంచానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చూపించారు. మేబీ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సైన్యంలో చిరాకు పుట్టి తెగబడుతున్నటువంటి వాళ్ళు అనుకుంటా. అవంతా విజువల్ చూపెడుతూ ఇది పరిస్థితి. అసలు విషయం ఏంటి, ఉక్రెయిన్ వాళ్ళకి ఈ అంతర్జాతీయంగా అమెరికా, యూరప్ దేశాల ట్యాంకులు ఎలా వాడాలో తెలియదు, వాళ్ళ యుద్ధ విమానాలు ఎట్లా వాడాలో తెలియదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఎట్లా వాడాలో తెలియదు. అత్యంత పవర్ఫుల్ వెపన్స్ ఇచ్చారు. అవి వాడితే ఖచ్చితంగా విజయం సాధ్యమైనవి ఆయా దేశాలకి. కానీ అది వాడటం చేత కాని వాళ్ళకి శిక్షణ ఇప్పించి, ఉక్రెయిన్ తాత్కాలికంగా శిక్షణ ఇప్పించి చేస్తే 2 నెలల్లో ఏం నేర్చుకుంటాడు, ఎక్స్పెక్టైజేషన్ ఏమొస్తుంది. రష్యా వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పెక్టైజేషన్ ఉంది. దాంతో వాళ్ళు కొడుతున్న దెబ్బలకి ఉక్రెయిన్ సర్వనాశనం అవుతుంది. అదే సందర్భంలో చిన్నపాటి దెబ్బలకే మూలన పడిపోతున్నటువంటి ఆ వెపన్స్, ఆ వెహికల్స్ అన్నిటి ఓ చోట పెట్టి విజువల్ తీశారనమాట.